హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య ప్రాజెక్ట్ విషయంలో గెలిచింది అనే కోపంలో రుద్రానికి ఫోన్ చేసి 100 కోట్ల విషయం బయట పెట్టేసిన అనామిక. షాక్లో ధాన్యలక్ష్మి, ప్రకాశం. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? మరి ఏ నిర్ణయం తీసుకున్నారో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక ప్రాజెక్టు విషయంలో మీకు దెబ్బ కొట్టాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనామిక. అలా చెప్పడంతో ఏం జరుగుతుందో ఏంటో, ఆయన ఎంత టెన్షన్ పడుతున్నారో అంటూ కావ్య బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఈలోగానే అది డూప్లికేట్ కిరీటం అని తెలుసుకుని రాజుని అవమానిస్తూ ఉంటాడు అవతల. ఇక అతనైతే అలా అవమానిస్తూ ఉండగానే అక్కడికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉండగానే, మీకు తెలియకుండా జరుగుతుందా ఇదంతా? అసలు డూప్లికేట్ విగ్రహం ఇచ్చి మమ్మల్ని ఎందుకు మోసం చేయాలనుకున్నారని చెప్పి అతను నిలదీస్తాడు. ఏంటండి, మేము మీకు డూప్లికేట్ కిరీటం ఎందుకు ఇస్తాము? అయినా ఇది డూప్లికేట్ కిరీటమే ఏంటండి, మీకు చెప్పాను కదా, మనం రాత్రే చెప్పాను, మీరు అదే వర్క్ బిజీలో ఉండి మర్చిపోయినట్టున్నారు. అయినా మనం ప్రజెంటేషన్కి చూపించేది ఎప్పుడూ కూడా ఇక మనం బంగారుపది చూపించాం కదా, ఆ విషయం మీకు గుర్తులేదా? ప్రజెంటేషన్ దగ్గర ఎప్పుడు కూడా మనం శాంపుల్కి ఇచ్చిందే కదా పెడతామని చెప్పేసి, సరే మీ చేతులతో మీరే తీసుకొచ్చి ఆ కిరీటాన్ని ఇక్కడ పెట్టండి అని చెప్పేసి కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసరికి అప్పుడు అతను క్షమాపణ చెప్తాడు. ఇక అలా క్షమాపణ చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోగా సెక్యూరిటీ గార్డు ఫోన్ చేస్తాడు అనామికకి. ఏంటి, సక్సెస్ అయిందా? వాళ్ళు బాగా తిన్నారా తిట్లు? ఇదంతా కూడా మీడియాకి చెప్పాలి అని చెప్పేసి అనామిక అంటూ ఉండగానే, అయ్యో మేడం, నా 50 లక్షలు పోయాయి, మీ ప్లాను పాడైపోయింది. కావ్య మేడం ఉండగా మన ప్లాన్లు ఏవి కూడా వర్కౌట్ కావని అర్థమైపోయింది మేడం. మీ దగ్గర ఉన్నది ఇనప కిరీటం అని చెప్పి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతుంది అనామిక. నువ్వు ఎప్పుడు ఏ ప్లాన్ వేసినా ఇలాగే రివర్స్ అవుతుంది, నేను చెప్తూనే ఉన్నానని చెప్పేసి అంటూ ఉంటాడు తన బాయ్ ఫ్రెండ్ అయితే. అలా ఇక అతను కోపంతో రగిలిపోతూ ఉంటే ఇక అనామిక పగతో రగిలిపోతూ ఉంటుంది. ఎన్ని ప్లాన్లు వేసినా ఈ కావ్య ఎలా తెలుసుకుని ఇదంతా చేసింది, కిరీటం కావ్య ఎలా మాయం చేసిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అతను వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా ఎలా జరిగిందని చెప్పి అంటూ ఉండగానే, నాకు ఎందుకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఇంకా రాత్రి మిమ్మల్ని ఎంత లేపినా లేవలేదు కదా, నేనే వచ్చి ఆ కిరీటాన్ని అక్కడి నుంచి మార్చేశాను. ఈ కిరీటం మారడం విషయంలో మనల్ని మోసం చేసింది ఆ అనామిక. మనల్ని మోసం చేసి మన క్లయింట్ ముందు మనం తలదించుకునేలా చేసి మన కంపెనీని దెబ్బతీయాలని చూసింది. అందుకే ఇదంతా చేసింది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే అసలు వదిలిపెట్టకూడదు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. ఇప్పుడు జరిగింది చాలు, కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈసారి మన జోలికి రాకుండా గుణపాఠం చెప్పాలి. ముందు ముఖ్యంగా ఎక్కడి నుంచి కిరీటం మాయం చేసిన వాళ్ళను ఇక్కడ ఉద్యోగమే లేకుండా చేయాలి, రండి బయటకని చెప్పేసి రాజుని తీసుకొచ్చి ఆ సెక్యూరిటీ గార్డ్ చెంప పగలగొట్టి అక్కడి నుంచి ఇక నిన్ను బయటికి తోసేస్తున్నాను, ఇంక జీవితంలో ఈ కంపెనీ వైపుకు రావద్దంటూ అతన్ని బయటికి తోసేసి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఇక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆనందంగా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవడంతో ఇంటికి తిరిగి వస్తారు. అలా వచ్చిన తర్వాత ప్రకాశం అయితే తక్కువకి బంగారం వస్తుందని చెప్పేసి కంపెనీకి ఉపయోగపడుతుంది కదని కొనడానికి సిద్ధపడతాడు. ప్రకాశానికి తెలియదు కదా. సిద్ధపడేసరికి ఆ సేట్జీ వస్తాడు. బంగారం కొందామని చెప్పేసి రాజు కావ్యలకి చెప్తారు. అలాగే ధాన్యలక్ష్మి కూడా చెప్తూ ఉంటుంది. ఈలోగా కావ్య ఇప్పుడు ప్రస్తుతం డబ్బు లేదు, ఇప్పుడు బంగారం కొనడానికి ఒప్పుకుంటే చాలా ఇబ్బందులు పడాలి అని చెప్పేసి అనుకుంటూ, అసలు కంపెనీ విషయాల్లో కానీ ఇంటి విషయాల్లో కానీ మీరందరూ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? అది నాకు ఇష్టం లేదు. కంపెనీ విషయాలు నేను చూసుకుంటాను, ఇందులో ఎవరు ఇన్వాల్వ్ కావడానికి లేదు అని చెప్పేసి ఇక కావ్య చాలా సీరియస్గా చెప్తుంది. ప్రకాశానికి కోపం వచ్చేస్తుంది. ఇక అక్కడికి వచ్చిన సేట్జీ అయితే, ఏంటి నీ మాటకి ఇంట్లో ఎదురు లేదు అన్నావు, ఇప్పుడు నీ మాటకి ఇంట్లో విలువే లేదు కదా అని చెప్పేసి అక్కడి నుంచి అవమానంగా మాట్లాడి వెళ్ళిపోతాడు. ఏంటన్నయ్య ఇదంతా, ఇంతకాలం ఏంటో అనుకున్నాను, ఇప్పుడు కావ్య నన్ను అతని ముందు అవమానించి తక్కువ చేసి మాట్లాడితే మీరెవ్వరూ కూడా ఎందుకు మాట్లాడడం లేదు అంటే, ధాన్యలక్ష్మి అన్నట్టుగా మేము పరాయి వాళ్ళమేనా, మమ్మల్ని మీరు పరాయి వాళ్ళగా చూస్తున్నారా, మాకంటూ ఈ ఆస్తిలో ఎలాంటి హక్కులు అధికారాలు లేవా అని చెప్పి ఇక హక్కు అధికారాల వరకు మాట్లాడుతూ ఉంటాడు ప్రకాశం. అది కాదురా, అసలు ఎందుకు అలా చేస్తుందో కావ్య తెలుసుకుందాం. నువ్వు తొందరపడి కావ్యని అపార్థం చేసుకోకు. ఇన్ని రోజులు అలానే అనుకున్నాను, ఇన్ని రోజులు కావ్యని అపార్థం చేసుకోకూడదని అనుకున్నాను, కానీ ఇప్పుడు
కావ్య మాట్లాడిన మాటల్ని బట్టి నాకంటూ ఇంట్లో ఎలాంటి విలువ లేదని అర్థమవుతుంది. ఇలాంటప్పుడు నేను మాత్రం ఈ ఇంట్లో ఎందుకుండాలి అన్న స్టేజ్కి ప్రకాశం వచ్చేస్తాడు. అలా ప్రకాశం కూడా మార్పు అయితే వచ్చేస్తుంది కావ్య చేసిన పనితో. ఇక ఇక్కడ చూస్తే రాజు అలా మాట్లాడడం వల్ల ఇంట్లో చీలికలు మొదలైపోతాయి. మనం ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగిపోతుంది. ఇప్పుడు ఆ బంగారం కొనాలంటే మన వల్ల కాదు. ఇప్పుడు ఆ డబ్బు కోసం మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. లేకపోతే నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. కావ్య అయితే ఏం చేయాలో అర్థం కాక బుర్రలు పట్టుకుని కూర్చుని ఉంటారు. ఇదిలా జరుగుతూ ఉంటుంది. పగతో రగిలిపోతున్న అనామిక అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక నేను వదిలిపెట్టను. ఆ కావ్య రాజ్ కలిసి 100 కోట్ల విషయాన్ని కుటుంబంలో తెలియకుండా దాచిపెట్టారు. కుటుంబంలో 100 కోట్ల విషయాన్ని బయట పెడితే ఆ కుటుంబంలోనే అగ్గి రాజుకుని దుగ్గిరాల కుటుంబం ఇక మొత్తం వీధెక్కుతుంది. అప్పుడు మొదలవుతుంది అసలైన రణరంగం. ఈ పనైనా చేసి అప్పుడు చెప్తాను అని చెప్పేసి అనుకుని ఇక రుద్రానికి ఫోన్ చేస్తుంది. రుద్రానికి ఫోన్ చేసేసరికి ఏంటి చాలా రోజులకు గుర్తొచ్చాను, ఏమైపోయావు? దెబ్బతిన్న తర్వాత దెబ్బతిన్న పులిలా మూలన చతికిలబడ్డావా ఏంటి? దెబ్బతిన్న పులి ఎప్పుడూ కూడా మూలను కూర్చోదు. సమయం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. అలానే ఎదురు చూశాను. మంచి సమయం దొరికింది. దెబ్బ కొట్టాను. కానీ ఒక రకంగా ఫెయిల్ అయినా మరో రకంగా హిట్ అయ్యాను. ఇప్పుడు కావ్యరాజుని తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాను. ఏంటి వాళ్ళు ఎంతో హ్యాపీగా కలిసి ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుంటూ ఈ ఇంట్లో సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళని నువ్వేం ఇబ్బంది పెడుతున్నావు? వాళ్ళ జంటని చూస్తుంటే నాకే ఈర్ష్య కలుగుతుంది అని చెప్పి అంటూ ఉండగానే అయ్యో హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఆఫీస్కి వెళ్ళి అతిగా కష్టపడి డబ్బు సంపాదించడానికి నా సంకలో నాకుతున్నారు. డబ్బు సంపాదించడానికి ఇబ్బందులు పడ్డమేంటి? మాకే కోట్ల ఆస్తి ఉంది కదా. కోట్ల ఆస్తి కాదు 100 కోట్ల అప్పు ఉంది అని చెప్పి అనామిక అనేసరికి దెబ్బకు షాక్ అయిపోతుంది రుద్రాణి. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చిగాని పట్టిందా? మాకు 100 కోట్ల అప్పు ఉండడం ఏంటి? మా నాన్నగారి ఆస్తి 100 కోట్ల పైన ఉంటుంది. పాపం ఆ ముసలోడు మీ ఎవ్వరికీ తెలియకుండా ఫ్రెండ్ కోసమని చెప్పేసి ఇక 100 కోట్లకి హామీ పెట్టేశాడు. మరి మనం ఊరుకుంటామా? అవకాశం దొరికినప్పుడు ఆ ఫ్రెండ్ కొడుకు ద్వారాగా బోర్డు తిప్పించేశాం. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు మీరే చెల్లించాలి. అదే రాజు కావ్యలు ఆ 100 కోట్ల రూపాయలు చెల్లించమని ఆస్తులు సీజ్ చేస్తామని చెప్పేసి అక్కడికి వచ్చారు. ఆస్తులు కాపాడుకోవచ్చు, కావ్య పేరు మీద ఆస్తి ఉంది కాబట్టి. కానీ నీతి నిజాయితీ పరువు ప్రతిష్ట అని వేలబడే రాజు కావ్యలు ఇద్దరూ కూడా ఇక ఆ డబ్బు కట్టడానికి సిద్ధపడ్డారు. ఇక నెల నెల 20 కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి. అలా తీర్చాలంటే మీ ఇంట్లో పరిస్థితుల్ని తారుమారు చేస్తే తప్ప 20 కోట్ల రూపాయలు అప్పు తీరదు. అందుకే పాపం ఇంట్లో పరిస్థితులు అలా మారిపోయాయి అని చెప్పేసి మొత్తం నిజాలని చెప్పేస్తుంది. దెబ్బకు రుద్రానికి పెద్ద షాక్ ఎదురైపోతుంది. ఆస్తి కోసం ఎదురు చూస్తున్న రుద్రానికి అప్పు తన చేతికి వస్తుందేమో అని చెప్పి కంగారు పడిపోతూ ఇంక గబగబా వదిన ధనలక్ష్మి వదిన, మన ఇంట్లో చాలా పెద్ద ఫ్రాడ్ జరిగింది. మనకి అన్యాయం జరిగిపోయింది. ఇంతకాలం ఆస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు చిప్ప చేతికి వచ్చేలా ఉందని చెప్పి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు? అవును, నాన్నగారు మనందరినీ ముంచేశారు. ఏంటి? మా నాన్న ఏం చేశారు? ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాక ఆయన కోమాలో ఉంటే, అవును నువ్వుకు అదే తెలుసు. కానీ ఆయన ఎవరో ఫ్రెండ్ అని నమ్మి 100 కోట్ల రూపాయలకి సైన్ చేస్తే వాడు బోర్డు తిప్పేశాడు. ఇప్పుడు ఆ 100 కోట్ల రూపాయలు కట్టమని ఆస్తి జప్తు చేస్తామని ఇక బ్యాంకు వాళ్ళు వస్తే రాజు కావ్యలు మనకి తెలియకుండా మనకి చెప్పకుండా 100 కోట్ల రూపాయలని నెల నెల 20,000 చొప్పున చెల్లిస్తామని చెప్పారంట. అందుకే మనందరినీ ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఒకవేళ చెల్లించలేకపోతే ఆస్తులు మొత్తం పోతాయి. ముందు ఆస్తి పంచివ్వమంటే పంచివ్వలేదు. ఇప్పుడు చూడు ఏ పరిస్థితికి వచ్చిందో. మన చేతికి ఇక అందరూ కలిసి చెప్పిచ్చేలా ఉన్నారు. పద అడుగుదాం అని చెప్పేసి ఇక నిలదీసేసరికి ఇంక అసలు విషయం తెలిసిపోయింది కదా. తెలిసిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు? రాజ్ కావ్యలు ఇద్దరు కూడా ఏంటి రాజ్ ఇక చెప్పేది? నిజం డాడ్. తాతయ్య తనకి తెలియకుండానే 100 కోట్ల రూపాయలకి సైన్ చేసేశారు. అతని కొడుకు ఒక దుర్మార్గుడని తెలియక వాడు చూస్తే ఇక బోర్డు తిప్పేశాడు. 100 కోట్లు కడతారా, ఆస్తులు జప్తు చేయమంటారా అని చెప్పేసి ఇక ఆ బ్యాంకు వాళ్ళు వస్తే నేను 100 కోట్లకి కడతానని సైన్ చేశాను. కానీ అవి ఎలా కట్టాలో నాకు అర్థం కాలేదు. కావ్య సపోర్ట్ ఉంటే బాగుంటుందని కావ్య సపోర్ట్ తీసుకున్నాను. అలా తీసుకున్న రోజు నుంచి కావ్య 100 కోట్ల రూపాయల అప్పు తీర్చడం కోసం ఎంతో కష్టపడుతుంది. కళావతి కష్టాన్ని చూస్తే నాకే జాలేస్తుంది. ఈ ఇంట్లో అన్ని రూల్స్లు మార్చడానికి కారణం అదే.
ఈ ఇంటి రూల్స్ మార్చి ఆ డబ్బుని సకాలంలో కట్టి ఈ కుటుంబం పరువు పోకుండా ఆస్తులు ఎక్కడికి పోకుండా కాపాడడం కోసమే ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ తను ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ తను ప్రతిదానికి తల నిలబడుతుంది. కుటుంబాన్ని వీధుల పాలు చేయకూడదని, దుగ్గిరాల వంశం పరువు పోకూడదని కళావతి ఎంతో కష్టపడింది. కళావతి కష్టాన్ని చూసిన తర్వాతే నా మనసు కరిగింది. నేను ఎంతటి దుర్మార్గుడో నాకు అర్థమైంది అని చెప్పేసి ఇక రాజు చెప్తాడు. అప్పుడు కావ్య ఎందుకు అలా చేసిందో, ఎందుకు అంతగా ఇక అందరినీ బాధ పెట్టిందో, ఎందుకు ఇదంతా చేసిందో అర్థం చేసుకుంటాడు ప్రకాశం. చూసారా అంటే మనకి చిప్ప చేతికి ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇంకా ఇప్పుడు 100 కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి అంటే నెలకి 20 కోట్ల రూపాయలు మాటలు కాదు. ఇంకా మనకి తిండి తిప్పలు ఏమీ ఉండవు. ఆ డబ్బు కట్టాలి అంటే ఆ కంపెనీ రన్నింగ్లో ఉండాలి. కంపెనీ కనుక దివాళా తీసిందంటే మనం అందరం రోడ్డున పడతాం. ఇప్పుడే మన ఆస్తి మనకి రాసిచ్చేయమనండి, మీరు గట్టిగా అడగండి అని చెప్పనేసరికి ధాన్యలక్ష్మి చంప పగలగొడతాడు ప్రకాశం. నోరు మూసుకునుండు, లేకపోతే ఇంటి నుంచి బయటికి నిర్దాక్షిణ్యంగా గెంటేస్తాను. ఇప్పుడు ఉన్నది ఆస్తి కాదు అప్పులు, తీసుకుని వెళ్ళిపో అని చెప్పేసి, అమ్మ కావ్య నన్ను క్షమించమ్మా, ఎప్పుడు అర్థం చేసుకుని నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నానని చెప్పి క్షమాపణ చెప్తాను. ఆస్తి బదులు అప్పులున్నాయని తెలుసుకున్న రుద్రాణి ధాన్యలక్ష్మికి మాత్రం చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.